BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా, 3 భాగాల కథ ఇంకోటి చెప్దాం. అలీనూర్. ఈ అలీనూర్ అనేవాడు ఒక కుర్రాడు, వాడి కథ అనమాట. ఇది బస్రా నగరానికి ఓ సులేమాన్ గారిని ఒక ఆయన సుల్తాన్గా ఉండేవాడు. ఈ బస్రా అంటే ఇప్పుడు చిన్న చిన్న నగరాలు కదా అవన్నీ. దీనికి బాగ్దాద్ నగరానికి వీళ్ళంతా సామంతులు అనమాట. అప్పుడు హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉన్న రోజుల్లో జరిగిన కథ అనమాట. ఈ బస్రా నగరంలో ఉన్న సులేమాన్ సుల్తాన్ గారికి ఫదల్ అని ఒక ముఖ్యమంత్రి, వాసి అని 2వ మంత్రి, 2 మంత్రులు ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే ఆ కాలంలో మనం ఖలీఫా కథలో చెప్పుకున్నాం, బానిసల్ని కొనటాలు, బానిసల్లో మహాసౌందర్యవతులు, సంగీతం వచ్చిన వాళ్ళు, డ్యాన్స్ వచ్చిన వాళ్ళు, విద్వాంసులు, కవిత్వం వచ్చిన వాళ్ళు, అలా చాలామంది ఉండేవాళ్ళు. ఈ సుల్తాన్ గారు ఓసారి బాగ్దాద్ నగరానికి వెళ్ళొచ్చి ఖలీఫా గారి దగ్గర ఉన్న బానిసలందరినీ చూసి ఈ ఫదల్ తన ముఖ్యమంత్రికి ఏం చెప్పాడంటే, ప్రధానమంత్రి ఫదల్ ఈయనకి ఏం చెప్పాడంటే, నువ్వు నా కోసం ఒక అత్యద్భుత సౌందర్యవతి అయిన ఒక బానిసను కొనుగోలు చేయి, 10,000 దాకా పెట్టు, 10,000 దినారాలు అయినా పర్వాలేదు, కానీ సౌందర్యవతి కావాలి. ఇక బానిస అంటే వాళ్ళకి అంతే, ఇంకా వాళ్ళతో పాటు ఉండిపోవటమే అనమాట. అవును కాదు ఇంకోటి, నా ఇష్టం ఆ ఇష్టం, వెళ్ళిపోతాను లేకపోతా అనడానికి వీల్లేదు, ఉండటమే. ఆ కథలన్నిట్లలో ఇవే కనపడతాయి. మరి ఆ కాలం ఏమిటో అవి కథో తెలియదు మనకి. అయితే ఇతను ఏం చేశాడు, ఈ ఫదల్ అనే ఆయన అలాగేనన్నాడు. ఒకనాడు ఆయన ఆస్థానానికి వస్తుంటే ఆయనకి ఒక బానిసల్ని వేలం వేస్తూ కనిపించాడు. రాజుగారు ఎలాగో ఒక చక్కటి అందమైన బానిసని కొనమన్నాడు కదా అని ఈయన పోయి ఆ బానిసలను చూడబోతే ఒక పిల్ల ఎంత అందగత్తో, ఎంత బాగుందో, మహాసద్భుత సౌందర్యవతి. అక్కడి నుంచి ఏమిటో ఈ అమ్మాయికి పుట్టు పూర్వతరం అంటే వీళ్ళు చాలా గొప్ప వంశంలో పుట్టిందండి ఈ అమ్మాయి, చక్కగా పాడుతుంది, మంచి విద్వాంసురాలు, చాలా శాస్త్రం తెలిసిన పిల్ల, చాలా బుద్ధిమంతురాలు. అయితే ఈయన ఈ దీంట్లో బోళ్ళంతమంది బానిసలను చూశాడు, 1000 మందినైనా చూపించాడు. రాజుగారికి నచ్చల, ఇంకా సౌందర్యవతి, ఇంకా సౌందర్యవతి అన్నారు. ఈ అమ్మకానికి పెట్టిన వాళ్ళలో ఆ ఒక వ్యాపారస్తుడు ఏమన్నాడంటే, అయ్యా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి అందమైన పిల్ల కావాలి, ఈ పిల్లే ఆ అందమైన పిల్ల, ఇది సంగీతంతో పాటు విద్వాంసరాలు కూడాను ఇది అనేసరికల్లా ఈయనేమన్నాడు, ప్రధానమంత్రి గారు తప్పకుండాను పిల్ల చాలా బాగుంది, నేను కొనేసుకుంటా, చూపించడం కాదు కొనేస్తా, అయితే నా కోసం కాదు సుల్తాన్ కోసం కొంటున్నాను, 10,000 వరకు నాకు అనుమతి ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు, నేను ఇచ్చేస్తా, డబ్బులు వెళ్ళి తెచ్చుకోగల నేనే ఇచ్చేస్తా అనేసరికల్లా ఇతను ఏమన్నాడు, అయ్యా సుల్తాన్ గారి కంటే నేను ఏ రేటుకైనా ఇస్తానండి, అయితే ఈ పిల్లకి మనం కొత్తగా బస్రా నగరానికి తీసుకొచ్చామండి, ఆరోగ్యం బాగుండ్ల, పిల్ల డల్గా ఉంది, ఇప్పుడు కొంచెం వాతావరణం సర్దుకునేదాకా ఒక 1 నెల రోజులు మీరు పోషణ చేసి పిల్లకి స్థిమితంగా మీ దగ్గర ఉంచుకున్నాం, 15 రోజులు, ఆరోగ్యం బాగుపడ్డాక అమ్మాయి సంగీతం పాడుతుంది, నాట్యం చేస్తుంది, సమస్తమైనవి ఇవ్వచ్చు. ఈ బాగుండని పిల్లని చూపించామనుకోండి, అక్కడికి వెళ్ళాక ఈ పిల్ల ఏదైనా దగ్గి తుమ్మి చేసిందనుకో, మీ మాట పోతుంది ఆయన దగ్గర, నా మాట పోతుంది మీ దగ్గర, పైగా పిల్లని మంచి చేతిలో పెడతానని పిల్లకి ప్రామిస్ చేస్తున్నాను నేను అంటే సరికల్లా ఈయనేమన్నాడు, సరే ఒప్పుకున్నాడు. ఫదల్ గారు, మంత్రి గారు ఒప్పుకొని 10,000 దినారాలు ఎంతో కొంత ఇచ్చేసాడు. ఇస్తే ఏమైంది, ఆ పిల్లని తన ఇంటికి తీసుకొస్తుంటే ఈ వాసి అని ఇంకొక మంత్రి ఉన్నాడు, ఈ అలీ ఫదల్ ఈయన ఉన్నాడు కదా మన పెద్ద మంత్రి గారు, ప్రధానమంత్రి, ఈయన చాలా మంచివాడు, మృదు స్వభావి, గొడవలకి దిగడు, వాసి కొంచెం కుత్సితుడు. అయితే ఏదో ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నాడు ఈయన, రాజుగారి కోసమా తన కోసమా అనేది అతనికి అర్థం కాల. ఇంటికి తీసుకొచ్చారు. రాజుగారు ఏం చెప్పాడంటే, 1 నెల లోపల ఒక బానిసను చూపించారు, అందవాదగత్తని అన్నారు, 1 నెల లోపల 1000 మంది చూశారు, గడువు పొడిగించమని అడగాల్సి ఉంది. ఈ లోపల రాజుగారు ఏదో వేరే రాజకార్యం వచ్చి తనకు కావాల్సిన అద్భుత సౌందర్యవతి అయిన బానిస గురించి ఆయన మర్చిపోయాడు. ఇతను ఏం చేశాడు, ఈ ఫదల్ గారు ఆ పిల్లని తీసుకుపోయాడు తన ఇంటికి. ఆ పిల్ల పేరు ఏదో తమాషా, అరబిక్ పేరు, దాని అర్థం ఏంటంటే ప్రియ సఖి అని అర్థం వస్తుంది తెలుగులో, మన మామూలు భాషలో. ఈ పిల్లని తీసుకెళ్ళి భార్యకి అప్పచెప్పాడు, సుల్తాన్ గారి కోసం కొన్నాము, మన కోసం కాదు, పిల్లని జాగ్రత్తగా చూసుకో, చిన్నపిల్ల, దీన్ని కొంచెం పోషణ చేయొచ్చు, కాస్త హకీములు పిలిపించి వైద్యం చేయొచ్చు, జలుబు దగ్గు అవి తగ్గుముఖం పెట్టాక రాజుగారి సమర్పిద్దాము, మన కొడుకున్నాడు కదా అలీనూరు, వాడికి మాత్రం చూపించద్దు అని చెప్పాడు. వీళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు అలీనూరు, వీడికి కొంచెం అల్లరి పిల్లవాడు, ఒక 22-23 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసు పిల్లలు ఆడపిల్లలను చూస్తే సహజంగా అట్రాక్ట్ అవుతారు. వాడు అసలే ఇదైన వాడు, అంటే ఆ పిల్లాడు చాలా అందగాడు. వాడు ఈ పిల్లని చూసి ఒకళ్ళనొకళ్ళు మోహించుకుని లేనిపోని తిప్పలు వస్తాయని
పిల్లని జనానాలోంచి బయటికి రానివ్వద్దు, మన వాడిని లోపలికి పోనీయద్దు అని చెప్పాడు. ఈ పిల్లకి స్వస్థత చెందే లోపల ఆ అలీనూరు ఏదో పావురాయి కోసమో దేనికోసమో తల్లి అంతఃపురం ఆ జనాలలోకి విడిచేసి ఈ మహాసౌందర్యవతి అయిన ప్రియసఖిని చూసేసాడు. చూసేసరికల్లా ఇక ఆ పిల్లతో ప్రేమలో పడిపోయాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఈయనేమో లబలబలాడాడు, అయ్యో అయ్యో ఇంకేమైనా ఉందా, మనం సుల్తాన్ కప్పచెప్పాలి అనేసరికల్లా ఆ భార్య అంది, అదేంటండి అలా అంటారు, పెళ్లి చేసేద్దాం వీళ్ళకి, వాడికి నచ్చింది కదా పిల్ల, ఆ అమ్మాయికి వాడు నచ్చాడు, రాజుగారికి ఇంకో పిల్లని కొని పెడతారు కానీ ఆయన అడిగినప్పుడు కదా. అయినా మీ కొడుకు ఒక బానిసని కొనిపెట్టలేరా, మీరు ఒక పిల్లని కొనిపెట్టలేరా, కొన్నారు కదా ఎలాగో, ఇక చెప్పేదేముంది, ఎవరికైనా చెప్పడానికే ఉంది, అమ్మాయి మీద ఏం రాసలేదు కదా రాజుగారి పిల్లని, ఏం పర్వాలేదు, పిల్లాడు అంతకాలం దీన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడని ఇంట్లోనే ఎవరినో కాదని పిలిచి చదివించేశారు, పెళ్లి చేయించి పారేశారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు. ఆ పిల్ల తెలివిగలది, చక్కగా మాట్లాడేది, బుద్ధిగా ఉండేది. దాంతో సరే పిల్లాడు ఇంత ప్రేమలో పడ్డాడు కదా అని ఆయన ఊరుకున్నాడు. రాజుగారు అసలు ఈ బానిస మాటే మర్చిపోయారు. కొంతకాలం గడిచేసరికల్లా ఈ అలీ ఫజల్ గారికి ప్రధానమంత్రికి జబ్బు చేసి ప్రాణాల మీదకి వచ్చింది, చాలా అనారోగ్యం వచ్చేసరికల్లా సరే పాపం రాజుగారు కూడా సుల్తాన్ కూడా ఏదో హకీముల్ని వాళ్ళని వెళ్ళి పంపించాడు ప్రధానమంత్రిని కాపాడుకోవడానికి. ఏమీ జరగల, ఆయన కాస్త మరణించేటప్పుడు చెప్పాడు, అయ్యా అమ్మాయి జాగ్రత్త అని చెప్పి. ఆయన చనిపోయేసరికల్లా వీడు చాలా డల్గా అయిపోయాడు, తండ్రి పోయిన దుఃఖాన్ని నుంచి తేరుకోలేకపోయాడు, దిగులుగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా అదేమిటి నీ రూపంలో నీ తండ్రి బతికే ఉన్నాడు, ఉన్నామంటే నీ తండ్రి ఉన్నట్టే, నీ తండ్రే నీ రూపంలో బతికుంటాడు. ఎంత ఇది కదా, సంస్కృతంలో ఒకటి చెప్తారు, ఆత్మావై పుత్రనామాసి అని. మనకి ఈ ఖలీఫా కథల్లో అలాంటి వాక్యం కనపడుతుంది ఆ విచిత్రంగా. తండ్రే కొడుకుగా పుడతాడు, అది మనది. అదే వాక్యం ఈ కథల్లో కనిపిస్తుంది విచిత్రంగా. వాళ్ళకు కూడా అలాంటి నమ్మకాలు ఉన్నాయేమో మరి. తండ్రి నీ రూపంలో ఉన్నాడు నాయన, సరదాగా ఉండు, చక్కగా ఉండు, అందరికీ దాన ధర్మాల విజయ్, నీ తండ్రి చాలా మంచివాడు అనేసరికల్లా ఈయన ఆహా ఓహో అని, వీడికి తండ్రికేమో ప్రధానమంత్రి ఉద్యోగం ఉంది, జీతం భత్యం బాగా వచ్చేవి, ఆస్తులు ఉన్నాయి, వీడికేముంది జల్సా చేయడానికి పెళ్ళం తప్పిస్తే ఏమీ లేదు. వీడు హాయిగా విందులు వినోదాలు, ఆ ఫ్రెండ్స్కి వినోదాలు, ఈ ఫ్రెండ్స్కి విందులు చొప్పున విందులు చేసుకుంటూ ఉండేవాడు. పైగా మీ తోట ఎంతో బాగుందంటే తీసుకో అనేవాడు, మీ గుర్రం భలేగా ఉందంటే ఇచ్చేసేద్దాం అనేవాడు. ఇచ్చేస్తూ వచ్చాడు. అమ్మాయి ప్రియసఖి చెప్పేది, ఈ ఇచ్చేయటం ఏమిటి పిచ్చెక్కినట్టు, అట్లా చెయ్యొద్దు అని చెప్పినా సరే అతను వినేవాడు కాదు. నీ ఫ్రెండ్స్ ఎవ్వరు నీతోటి ఉండరు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు అంటే నా స్నేహితులు అత్యద్భుతమైన వాళ్ళు, అలాంటి పరిస్థితి రాదని అంటూనే ఆస్తంతా తగలబెట్టేశాడు. మొత్తం డబ్బులన్నీ అయిపోతే ఏమైంది, ఓసారి అప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్దామని ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. లోపలికి కబుర్ చేస్తే లేనని చెప్పించాడు. వీడొక్కడే నిర్భాగ్యుడు, మిగిలిన వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటే ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఇతను హాయిగా ఉన్నప్పుడు బాగా అతనితో విందులు వినోదాలు కులాసా కాలక్షేపాలు చేసిన వాళ్ళంతా ఇతని డబ్బులు అయిపోయాక ఏ రకంగానూ ఇతనికి సహాయం చేయలేరు. ఇతని దగ్గరే తోటలు దొడ్లు ఇళ్ళు వాకిళ్ళు గుర్రాలు ఏనుగులు తీసుకున్న వాళ్ళు కూడా ఆ వస్తువు మళ్ళీ అతనికి వెనక్కిచ్చే ప్రయత్నము చేయలేదు, అతనికి సహాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఏడుస్తూ కూర్చునేవాడి ఇంట్లో. రూపాయి డబ్బు లేదు మన దగ్గర, చాలా కష్టపడుతున్నాం అంటే అమ్మాయింది ఇవన్నీ మానేసి విందులు వినోదాలు, ఇంట్లో ఉన్న వాటిని అమ్ముకుని తిందామని చెప్పింది. ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఒకటి అమ్ముకుని తిని వాళ్ళిద్దరే మిగిలారు, అమ్మాయి అబ్బాయి. అయితే అమ్మాయి ఏమంది, నీ ఆస్తంతా అయిపోలేదు, నేనున్నా కదా, మీ నాన్న 10,000 పెట్టి నన్ను కొన్నాడు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్ముకోవచ్చు, బానిసలు నమ్మడం పద్ధతి ఉంది కదా, నన్ను నమ్మేసి డబ్బులు తీసుకుని నువ్వైనా బతుకు, నేనేముంది ఇంతకాలం నువ్వు ప్రేమగా చూస్తావు, నీతో బతికాను, ఎవరో ఒకరి దగ్గర బతుకుతాను ఏదో రకంగా అంటే ఏడుస్తాడు. నేను వదిలిపెట్టి ఉండలేను నేనంటే, పర్వాలేదు నువ్వు బతకాలి, ముందు మీ నాన్నకి చెడ్డ పేరు వచ్చేస్తుంది, మీ వంశం ముందుకెళ్ళాలి కదా, మీ వాళ్ళలో ఎవరినో పిల్లలు చూసుకుని పెళ్లి చేసుకుని చిన్న వ్యాపారం చేస్తుంది కానీ నన్ను బేరం పెట్టు. సరే ఇతను ఏం చేశాడు, ఈ బేరాల వాడిని ఎవరినో ఒకరిని వెతికి పట్టుకొచ్చారు. వాడు వచ్చి చూసి ఈ అమ్మాయిని చూడంగానే ఈ ప్రియసఖిని ఆశ్చర్యపోయి, ఈ అమ్మాయిని ఇదివరకు నేను అమ్మాను, అల్లా సాక్షిగా నాకు తెలుసు అన్నాడు. ఈ అమ్మాయిని మొట్టమొదటి అమ్మినవాడు వాడే. అక్కడి నుంచి సరే ఏమైంది, ఈ అలీనూర్ అంటే వాళ్ళందరికీ ఇష్టం ఊళ్ళో. ఆ ఫదల్ చాలా మంచివాడు అతని తండ్రి. సరే ఒక బజార్ ఏదో ఉంది, ఈ అమ్మయ్య బజార్, అక్కడ నుంచోబెట్టారు, అందరినీ పిలుస్తుంటే ఏమైంది,
ఆ దారిపోతున్నటువంటి ఈ వాసి అని ఒక రెండో మంత్రి ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి, అతను ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. అతను చూసి ఈ అలీనూరుని చూడగానే వాడికి అర్థమైపోయింది, ఈ దౌర్భాగ్యుడు వాళ్ళ నాన్న ఇచ్చే డబ్బులన్నీ నాశనం చేశాడు, ఇదివరకు ఎప్పుడో సుల్తాన్ కోసం కొన్న బానిసని తమ దగ్గర ఉంచుకుంటే ఇప్పుడు దాన్ని నమ్ముతున్నట్టున్నాడు అని భావించి దగ్గరికి వెళ్ళి చూశాడు. చూసేసరికి ఆ పిల్ల మహాందగత్తె, అది విద్వాంసరాలు సంగీతం పాడుతుంది అని రాయబడి ఉంది బోర్డు. రేటు పెంచుతున్నారు, కనీసం 10,000 కావాలి. అయితే 4,000 దగ్గర 4,000 దగ్గర ఆగింది. వీడు వెళ్ళి ఏం చేశాడు, 4,300 ఇస్తానన్నాడు. అనగానే మిగిలిన వాళ్ళు, ఈయన మంత్రి గారు కదా, మిగిలిన వాళ్ళు పైపాట పాడడం మానేశారు. లేకపోతే 10 దాకా పెరుగుతుంది అమ్మాయి రేటు. మానేసేసరికల్లా ఈ అమ్మే కుర్రాడు గబగబా ఈయన్ని పక్క పిలిచి, బాబు నువ్వేం చేస్తావంటే ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకుపో, ఈయన వచ్చాడు ఇక్కడికి, ఆ రేటు పెరగనివ్వడు, ఇంకా పెరగదు, ఎవరు మాట్లాడరు, మంత్రి గారి మీద గౌరవం, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు ఇప్పుడు, పైగా వాడు కటిక దుర్మార్గుడు, వాడితో ఎవరు పెట్టుకోరు. పోనీ నీకు 4,300 దక్కనిస్తాడంటే వాడు ఆ డబ్బు ఇవ్వడు నీకు, కాబట్టి ఏదో ఒకటి చెయ్యి, నీ బానిసకి బుద్ధి రావడం కోసం ఊరికే ఇలా అమ్ముతానని బేరం పెట్టానని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోమన్నాడు. 4,300కి పాట కొట్టేశారు. కొట్టేయంగానే ఈ మధ్యలో ఉండేవాడు ఉంటాడు కదా, 4,300కి ఓకే అయిపోయింది, వాసి గారు అమ్మాయిని తీసుకెళ్ళిపోవచ్చు అనగానే ఈ అలీనూరు గబగబా వెళ్ళి, ఆ అమ్మాయి ఉంది కదా ప్రీసెక్కను ఓ చంపకాయ కొట్టి, ఏమీ బుద్ధి లేదానా, ఇప్పుడేం నీకు బుద్ధి వచ్చిందా, అమ్మేస్తానని చెప్పానా, చూడు అమ్మడానికి తీసుకొచ్చాను నిన్న అనేసరికల్లా, అమ్మకం అయిపోయిందిగా అన్నాడు వాసి. అమ్మకం అయిపోవడం ఏంటి, ఎవడమ్మాడు, నేను అమ్మానా, నువ్వు నాకు డబ్బు ఇచ్చావా, దీనికి బుద్ధి రావడం కోసం ఇది నా మాట వింటలేదని ఇక్కడ తీసుకొచ్చి నుంచోబెట్టాను, లే అడ్డం తప్పుకో అన్నాడు. అనగానే ఆ వాసి రెచ్చిపోయాడు. మంత్రి, ఏంట్రా మీ నాన్న సుల్తాన్ కోసం కొన్నది కాదా ఇది, ఇప్పుడు నేను పాట పాడాక ఇట్లా చేస్తావా అనగానే, ఎవడెవరా, ఇది నా పెళ్ళాము, ఇది నాకు మాట వినలేదని నేను ఈ పని చేశాను అని చెప్పేసి అందరూ చూస్తుండగా ఈ వాసిని సావచిత కొట్టి డొక్కల్లో దన్నేసాయి. తన్నేసి ఈ పిల్ల చేయిపుచ్చుకుని బరబరా ఈడ్చుకుని తీసుకుపోయాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ వాసిగాడికి ఎలా శాస్త అవుతుందా అని చూస్తున్నారు. తన్నులు తినేసరికల్లా సంతోషం. ఈ సైనికులందరూ వాడి మీద అలీనూరు వైపుకి పరిగెత్తబోయారు. చుట్టుపక్కల జనం అంతా ఆపేశారు. అదేంటి, అతను తన భార్యను రక్షించుకోవడానికి కొట్టాడు, సైనికుల్ని పూరుగలపడానికి వీల్లేదు, ఇది రోడ్డు మీద జరిగేది. అయినా అతను చెప్పాడు నేను అమ్మట్లేదు అని చెప్పాక ఈయన మాట్లాడకూడదు అసలు, అక్కడ బేరానికి ఒక పద్ధతి ఉంది, పొండి పొండి అన్నారు. ఈ దెబ్బలు తగిలి మొహం వాచిపోయి ఈ వాసి ఏం చేశాడంటే సుల్తాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన మంత్రిని చూసరికి నిర్ఘాంతపడి, ఇదేమిటి ఇలా అయ్యావు నువ్వు, నిన్ను ఎవడు కొట్టాడు అనేసరికి దుర్మార్గుడు ఫజల్ కొడుకు ఇట్లా చేశాడు, అసలు అమ్మాయి ఎవరంటే మీకోసం కొనబడిన బానిస, మీకోసం కొన్నారు, వాళ్ళ నాన్న ఆ కొడుకుకి నచ్చిందని అతను ఉంచేసుకున్నాడు, ఇప్పుడు ఆ పిల్లని అమ్మబోయాడు, నేను మీకోసం అని నేను కొనబోయాను ఇప్పుడు మళ్ళీ అని మాట మార్చాడు. సుల్తాన్ ఎవడు, నువ్వెవడు అని నన్ను తన్నేడండి అనేసరికల్లా వాడు అంతు చూస్తానని సుల్తాన్ కేకలు పెట్టాడు. అయితే ఈ చుట్టుపక్కల ఈ దీనికి అంటే మన అంతఃపురం కాదు ఇది, వీళ్ళొక సభాభవనాలు కాపలాదారులలో కొంతమంది అలీఫదల్ వల్ల ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఇదంతా వినేసి, బాబు నీ మీదకి ఏదో వస్తుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఈ అలీనూరు వాళ్ళ ఇంటికి సందుల నుంచి పరిగెత్తి సైనిక పటాల వెళ్ళేటప్పుడు వాడు వెళ్ళిపోయి బాబు కొంప మునిగిపోయింది, ఆ వాసి నీ మీద చాలా చెడ్డగా చెప్పేశాడు, సుల్తాన్ పగబట్టేశాడు, నిన్ను జైల్లో పడేస్తారు, నీ పెళ్ళాన్ని లాక్కుపోతారు అని వాడు రొంటిని ఒక 40 దినారాలు ఉన్నాయి. ఎప్పుడో మీ నాన్న నాకు వేయించిన ఉద్యోగం, ఏదో బతుకుతున్నాను, ఈ 40 దినారాలు ఉన్నాయి, ఇంటికి వెళితే కనుక నీకు 100-200 తెచ్చిపెట్టేవాడిని, నా జేబులో ఉన్నవి ఇస్తున్నాను, అంగి జేబులో ఉన్నాయి, పిల్లని తీసుకుని పారిపో, వాళ్ళు వచ్చే లోపల నువ్వు ఇక్కడ ఉండద్దు అంటాడు. అనగానే ఇతను ఏం చేశారు, ఏముంది కట్టు బట్టలతోటి ఈ పిల్లాడు ఇద్దరు కలిసి, అలీనూరు ఈ ప్రియ సఖి ఇద్దరు కలిసి పరిగెత్తేశారు. ఆ 40 దినారాలు పట్టుకుని నౌక, ఈ మన సముద్రపు నావలు వెళ్తాయి కదా, ఏమనాలి దాన్ని, హార్బర్ వైపు పారిపోయారు. సుల్తాన్ ఏమన్నాడు, ఆ పిల్లని ఈడ్చుకురండి, అలీనూరు గారిని అరెస్ట్ చేయండి, వీరికి మందేయించండి అనగానే ఈ వాసి ఏం చేశారు, శతాయువుగా రాజుగారిని ఇది చేసి దీవించి, మీలాంటి ధర్మప్రభువులు ఉండటం వల్లే దేశం ఇంత సుభిక్షంగా ఉంది, నేనే దగ్గరుండి వాడి సంగతి చూస్తానని ఓ సైనిక పటాలను తీసుకుని అలీనూరు వాళ్ళ ఇంటికి పోయారు. ఏది అక్కడ ఎవరున్నారు, ఇల్లు కూడా దేవుడిలాగా ఉంది, అక్కడ ఏమీ లేవు. అక్కడి నుంచి సైనికులు వాళ్ళు వీళ్ళు అంతా పడి ఆ ఇల్లంతా సామాన్లన్నీ విరకొట్టి, ఎవరినైనా సెర్చ్ కోసం వెళ్ళినప్పుడు ఎలా చేస్తారు, దుంపనాశనం చేసేశారు, ఇల్లంతా భూస్థాపితం చేసేసారు. ఆ అమ్మాయి మాత్రం దొరకల. వీళ్ళు వెళ్ళిపోయి హార్బర్లోకి వెళ్ళేసరికల్లా ఒక పడవ ఏదో వెళ్తాం నౌక,
అది ఎక్కడికి వెళ్తుంది, బాగ్దాద్ నగరానికి వెళ్తున్న నౌక అని కేకలు పెడుతుంటే 4 టికెట్లు ఉన్నాయి, రండి రండి అనగానే వీళ్ళిద్దరు తమ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 10 దినారాలు ఇస్తే వెళ్ళిపోతాం, చెరుకో 10, 40 ఉన్నాయి, పరిగెత్తేశారు, పడవెక్కేశారు. పడవ బాగ్దాద్ నగరానికి చేరిపోయింది. తర్వాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే. రమ్మగారు, మనం ఖలీఫా స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. సో భార్యాభర్తలు ఇద్దరు పడవెక్కేసి బాగ్దాద్ నగరానికి వెళ్ళిపోయారు. పారిపోయారు. నౌక 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 చిన్న పడవ కాదు, పెద్దదే. అదే అదే. అక్కడి నుంచి దిగేశారు. బాగ్దాద్ వచ్చింది, దిగేయండి అన్నారు. దిగేస్తే దానికి ఆ నగరానికి 2-3 రకాల దారులు ఉన్నాయి. నా పడవలో ఏదో తిన్నారు, తర్వాత మెల్లిగా బయటకు వచ్చి నడవడం మొదలుపెట్టారు. నగరానికి దారి తీసేది ఒకటైతే అవుట్స్కట్స్కి దారి తీసేది ఒకటి. రెండో దారి పట్టారు వీళ్ళు తెలియక. కులాసాగా నడుచుకుంటూ పోతున్నారు. తినేసారు తిండి, ఓ 30 ఎంతో లేకపోతే 20 దినారాలో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓ 2-3 రోజులు గడుస్తుంది. ఈ లోపల ఏదైనా పనో పాటో ఇంకోటో చూసుకోవాలి, ఏదో ఒకటి. నడవగా 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 ఒక బ్రహ్మాండమైన ఉద్యానవనానికి చేరారు. అది ఎంత బాగుందంటే మహాద్భుతమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనం పేరు ఆనందోద్యానం, దాని పేరు. దాంట్లో ఒక చిత్రమండపం ఒకటి ఉంది లోపల. ఇదేంటంటే దానికి అన్ని గవాక్షాలుగా ఉంటాయి, అన్ని కిటికీలుగా ఉండే పెద్ద మండపం. రాజుగారు ఎప్పుడైనా కులాసాగా ఉన్నప్పుడు అక్కడికి వస్తాడు. ఆ దీపాలన్నీ వెలిగిస్తే ఊరంతా కనపడుతుంది. అది రాజుగారి కోటలో నుంచి చూస్తే ఈ చిత్రమండపంలో ఉన్న లైట్లు అక్కడికి కనపడతాయి. అబ్బా, అంతదనమాట. ఎత్తు మీద ఉంది, కొన్ని మెట్లెక్కి ఎక్కాలి. చుట్టూతంతా తోట, ఎన్ని లతాని కుంజాలో, ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. అక్కడ ఏంటంటే సంగీత సభలు జరుగుతాయి. రాజుగారి దగ్గర ఇషాక్ అని ఒక అద్భుతమైన సంగీత గాయకుడు ఉన్నాడు. ఆ ఇషాక్ సంగీత కచేరీలు అక్కడ జరుగుతాయి, ప్రజలు కూడా వచ్చి వింటారు. రాజు కులాసా మూడ్లో ఉన్నప్పుడు అక్కడికి వస్తాడు. దానికోసం రెగ్యులర్ మెయింటెనెన్స్, మన రాష్ట్రపతి ఉద్యాన భవనాల్లాగా ఉంటాయి కదా, అవి ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు ప్రతిరోజు దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. సడన్గా ఆయన ఎప్పుడో ఒక రోజు వస్తాడు. సంవత్సరంలో ఒక 4 సార్లు 6 సార్లు ఇదో, లేకపోతే ఎవరివైనా పెద్ద ధనవంతులైన వాళ్ళు రాజుగారిని మెప్పించి ఖలీఫాని అవసరం అనుకుంటే తమ ఇంట్లో ఫంక్షన్ల కోసం తీసుకుంటే కూడా ఆ చిత్రమండపంలో ఆనందోద్యానంలో ఫంక్షన్లు చేసుకోవడం చాలా గొప్ప స్టేటస్ సింబల్ అనమాట. ఓకే, రాజుగారి ఫేవరెట్ది, ఓన్ది. వీళ్ళ వెళ్తే అసలు అదంతా అట్లా చూస్తూ సంతోషంగా బల్లలు ఏవో ఉన్నాయి, ఆ బల్లల మీద పడుకొని నిద్రపోయారు. ఇవి ఉంటాయి కదా పార్క్లో బెంచీల మీద పడుకున్నారు. ఒక పెద్ద బెంచి ఉంటే భార్యాభర్త ఇద్దరు పడుకుని మొహాల మీద ముసుగులు ఆగేసుకున్నారు. నిద్రపోతే ఇబ్రహీం అని ఒక ముసలతను దీన్ని తోట ఉద్యానవనాన్ని చూసేవాడు. పని వాళ్ళతో బాగు చేయించేస్తూ ఉంటాడు, వారం క్లీన్ అవుతూ ఉంటుంది. అతను అక్కడక్కడే తిరుగుతాడు. దీనికి గిగ్రీ నది నుంచి నీళ్ళు వచ్చేందుకు కూడా లోపలికి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నదిలో ఏంటంటే చేపలు వస్తాయి విస్తారంగా. ఈ నది నీళ్లు ఈ లోపలికి వచ్చి ఒక పెద్ద కొలను ఉంది, అందులోకి వస్తే చేపలు వచ్చేస్తాయి లోపలికి. తను రోజు వాటికి ఆహారం వేస్తాడు. అక్కడి నుంచి, ఇది పెద్ద ఉద్యానవనం కదా, విపరీతంగా పువ్వులు, ఊళ్ళో ఆడవాళ్ళు పువ్వులు కాసిపడి వస్తారు. అక్కడి నుంచి పళ్ళు కాయలు, వాటి కాసిపడి పిల్లలు వస్తారు. ఆ పిల్లల్ని ఆడాళ్ళని చేపలు పట్టడానికి వచ్చే బెస్తవాళ్ళని వాళ్ళ నుంచి ఈ ఉద్యానవనాన్ని కాపాడుతూ ఉంటాడు అతను. ఓకే, ఎంత చూసుకుంటూ ఉంటాడు. దూరం నుంచి చూశాడు ఎవరో ఇక్కడ పడుకున్నారని. పెద్దగా అరిచి కేకలు పెట్టబోయాడు. దగ్గర ఏమనిపించిందంటే వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు కదా, కాయో పండో పువ్వో కోస్తూ కనపడ్డారనుకో, అప్పుడు వాడిని కేకలేయాలి. పడుకున్న వాడిని ఏమని కేకలేస్తాం, పడుకున్న వాడిని కేకలేయకూడదు కదా. దగ్గరకు వచ్చి చూద్దామని వీళ్ళిద్దరూ ముసుగులు కప్పుకుని పడుకున్నారు కదా, ఆ మొహం మీద నుంచి ఆ ఉత్తరీయాలు తీశాడు. ఆ అమ్మాయికి ఒక మేలు ముసుకుంది, వీడి భుజం మీద వేసుకుని తువ్వాలు కప్పుకున్నాడు ఈ కుర్రాడు అలీనూరు. తీస్తే అబ్బబ్బబ్బా ఏం అందగాళ్ళు, పిల్లకి పిల్ల అందగత్త, పిల్లాడికి పిల్లాడు అందగాడు. ఎంత అందంగా ఉన్నవాళ్ళు ఇట ఎండకి ఈ పార్కులో బడి దిక్కుమాలి పేరిట్టు పడుకున్నారు ఏమిటా అని ఆ పిల్లని చూసి ఆ పిల్లకి ఏం చేశాడు, గొడుగు తెచ్చి అడ్డం పెట్టాడు. ఈ అలీనూరు కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పిసుకట్టడం మొదలుపెట్టాడు. ఏ పెద్దింటి బిడ్డో, ఏదైనా తిరగడానికి వచ్చి అలసిపోయి పడుకున్నారో ఏమో, కాళ్ళు పిసుకుతుంటే ఆ నూరుకి మెలకు వచ్చింది. అయ్యో ఎవరు నువ్వు ఏమిటి అని లేచాడు. లేచేశారు కదా, సరే ఏం నాయనా ఎక్కడి గురించి వచ్చారు ఏమిటి అంటే, ఇది నా భార్య, దాని పేరు ప్రీసకి, నా పేరు అలీనూర్ అన్నాడు. కాసేపు మాట్లాడుకున్నారు. అబ్బా ఎంత బాగుంది, ఎంతో బాగుంది అంటే అతను ఏం చేశాడు, ఇది ఖలీఫాదంటే పిల్లాడు బెదురుతాడని బస్రా నగరం నుంచి వచ్చామని చెప్పారు. కొంచెం అటు ఇటుగా కథ చెప్పుకున్నాడు, పారిపోయి వచ్చాము అని.
సరే లోపలికి రండి, మనం మండపంలో కూర్చొని మాట్లాడుకుందామని మండపం లోపలికి తెచ్చాడు. వాళ్ళు ఎప్పుడో పొద్దున్న తిని నడిచి వచ్చారు ఇక్కడ దాకా. సరే ఆహార పదార్థాలు అవి ఇవి తెచ్చాడు. ఇన్ని తిండి పదార్థాలు ఉన్నాయి, బోళ్ళని పళ్ళు అక్కడ. అతనేవో చేసుకున్నాడు రొట్లు గిట్లు, అవి కూడా తెచ్చాడు. ఇంత తిండి ఉంది, మరి ద్రాక్షాసవం లేకపోతే ఎట్లా, పానీయం లేకపోతే ఎట్లా అంటే మంచినీళ్ళు తెచ్చాడు చెరుకు గ్లాస్. తెచ్చేసరికల్ నువ్వు మంచినీళ్ళు తెచ్చావేమిటి, ద్రాక్షాసవం కోసం అడిగానంటే నేను మక్కాకి వెళ్ళాను, ద్రాక్షాసవాలు అవి తాగడం మానేశాను అన్నాడు. అని సరేలే నువ్వు అడిగావు కదా నీకోసం తెస్తా. ఆ కుర్రాడి సౌందర్యము వాడి ముచ్చటైన మాట తీరికి ముచ్చటపడి ఈ ఇబ్రహీం ఏం చేశాడు, ద్రాక్షాసవం రాజుగారు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి ఉంచుతారు కదా, ఒక కూజా పట్టుకొచ్చాడు. సరే వీళ్ళిద్దరూ గ్లాసుల్లో పోసుకున్నారు, అమ్మాయి అబ్బాయి తింటున్నారు. వాళ్ళతో కూర్చుని మాటలకి ఇతను కూడా కాస్త పుచ్చుకోవటం మొదలుపెట్టేశాడు. పెద్దవాడు ముసలివాడు అతను. ఒక మైమర్పులో చూసుకుని తెలిసి కాదు, ఒకళ్ళ గ్లాస్ ఒకళ్ళు మారిపోయి తాగేసేసరికల్లా సరే ఈ అమ్మాయి అంది, ఎంత బాగుందో బిల్డింగ్ పద అంతా చూసొద్దామని. అన్నీ చూశారు. ఇదంతా ఈ ముసలాయిందే అని చెప్తున్నాడు, ఖలీఫాద్ అని చెప్పట్ల, పిల్లలు బెదురుతారులే అని. ఎంతో బాగుంది ఎంతో బాగుందని దీపం వెలిగిద్దాం, ఇంత చక్కటి బిల్డింగ్లో దీపాలు లేకుండా చీకట్లో కూర్చున్నామేమిటి మనం అని దీపం వెలిగించనా అంది పిల్ల. అనేసరికల్లా ఏమైంది, సరే ఇతను భయం వేసింది ఆ ఇబ్రహీంకి, దీపాలు వెలిగిస్తే కనపడుతుంది, ఒక్క దీపం వెలిగించమ్మా అన్నాడు. ఆ హాల్ మధ్యలో పెద్ద గుచ్చం, అది షాండ్లేర్ వెలిగించింది. మెరిసిపోతుంది అన్ని పక్కల మొత్తం. అప్పుడు కిటికీలు కనపడుతున్నాయి క్లియర్గా, అన్ని కిటికీల్లో ఒక్కొక్క గుచ్చం ఉంది. ఈ పిల్ల ఏం చేసింది, ఈ ప్రేసఖి ఆ కాగడబుచ్చుకొని టక మొత్తం వెలిగించేసింది. ఓహో, దేదీప్యమానంగా వెలిగిపోతుంది బిల్డింగ్ అంతాను. తిండి తాగుడులో ఉన్నారుగా, పాటలు పాడుకోవటం మొదలుపెట్టారు వీళ్ళు. ఆయన ఒక పాట పాడాడు, అమ్మాయి ఒక పాట పాడింది. అలీన్ అంటాడు మా ఆవిడ ఎంతో బాగా పాడుతుందని చక్కగా కూర్చొని విందు చేసుకుంటూ ఆ కులాసాగా బిల్డింగ్లో కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ ఏమైంది, ఆ ఖలీఫా ఆయన ఏదో ఆహారం అరుగుదలకు రాలేదని పచారులు చేస్తున్నాడు. చీకటి పడిపోయింది, చీకటి పడ్డాకే కదా మధ్యాహ్నం తిన్నది అరగలేదు, ఈ పూట తినడానికి కాసేపు వాకింగ్ చేస్తానని సౌధోపర భాగంలోకి ఎక్కాడు బిల్డింగ్ పైకి. చూసేసరికి తెల్లబాడు, ఏమిటి లైట్లు వెలుగుతున్నాయి, నేను ఇక్కడ ఉంటే అక్కడ లైట్లు ఎలా వెలుగుతాయి. అక్కడి నుంచి జఫర్ ఆయన దగ్గర ఉంటాడు, ఆయనతో పాటు ఒక అంగరక్షకుడు లాంటి వాడు. ఆ జఫర్ని కేకేశాడు, ఏం జఫర్ ఎందుకు లైట్లు వెలుగుతున్నాయి, ఏం జరుగుతోంది అక్కడంటే, ఈయన తొట్టుపడ్డాడమ్మో ఏదో జరిగిపోతోంది, ఈయన ఉగ్రుడైపోతాడు, అందుకని గతుక్కుమని పోయి అదే ప్రభు మరి ఇబ్రహీం వాళ్ళ మనవడిది ప్రభు ఫంక్షన్ ఏదో ఉంది, వాడు అడిగాడు చేసుకుంటానని, నేను మీకు సరేనన్నాను కానీ మీకు చెప్పడం మర్చిపోయా, వాడి ఫంక్షన్ వాడు చేసుకుంటున్నట్టున్నాడు, చుట్టాపక్కలు ఉండుంటారు అందుకని దీపాలు పెట్టుకున్నాడు, నేను కనుక్కుంటానులేండి అన్నాడు. అనగానే ఈయనకేమనిపించింది, అన్నం తింటలేదు కదా, అన్నం తినదలుచుకోలే. ఏమన్నాడు, పద అక్కడ దాకా బండి గుర్రాల మీద పోయేద్దాం, నువ్వు బుద్ధి లేదు నీకు అని జఫర్ని తిడ్డం మొదలెట్టాడు. వాడు ఫంక్షన్ చేసుకుంటూ మనకు ఎందుకు చెప్తాడు, మనం ఏదో మంచి బహుమతి ఇస్తాం మన దగ్గర నుంచి అని, నువ్వు నన్ను అడగటము మర్చిపోయావు, నాకు చెప్పటము మర్చిపోయావు, వాడికి లభించాల్సిన బహుమతి లభించద్దు. జఫర్ పాపం ఇబ్రహీం చాలా మంచివాడు, వాడు మక్కాకి వెళ్ళి వచ్చాడు, వాడు ఎప్పుడు ధర్మపాలనాలతోటి వాటితోటి కాలక్షేపం చేస్తాడు, బుద్ధిమంతుడు, ఎంత శ్రద్ధగా ప్రతి మొక్కని సొంత పిల్లని కాపాడినట్టు కాపాడతాడు. వాడు ఫంక్షన్కి వెళ్ళి చేసుకుంటుంటే మనం చూసి రావద్దా కనీసం, పద బయలుదేరదామన్నాడు. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా సుల్తానో సులేమానో అని ఇంకొక సైనికాధికారిని కూడా పిలిచారు. ముగ్గురు కలిసి మళ్ళీ ఈ వేషాలతో వెళ్ళకూడదు, ఖలీఫా వేషాలతో వెళ్ళకూడదు, కాస్త మారు వేషాలు ఏవో ధరించి వెళ్ళేసరికల్ తీరా అక్కడికి వెళ్ళేసరికల్ అక్కడ ఫంక్షనా పాడా, వీళ్ళు ముగ్గురు తాగి మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యం వేసింది, భలే జరుగుతుంది. ఈయన ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కి పైనుంచి చూసేసరికల్లా ఆ పిల్ల పాడుతోంది, ఎంత శ్రామ్యమైన గొంతు అనుకున్నాడు. దిగి ఏంట్రా జఫర్ నువ్వు ఏదో ఫంక్షన్ అన్నావు, ఎక్కి చూడు ఏం జరుగుతుంది. ఎక్కాడు జఫర్, ఎక్కితే ఏముంది కనిపిస్తుంది, ముగ్గురే ఉన్నారు అక్కడ, మొత్తం బిల్డింగ్ అంతా దేదీప్యమానంగా లైట్లు. సరే ఏం జరుగుతుందో చూద్దాం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఇబ్రహీం ఎవ్వరికి చోటు పెట్టేవాడు కాదు, ఇలాంటి పని ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. ఇంతలో ఏమైంది, ఏదో సందడి వినపడుతుంది, ఈయన పాట వింటున్నాడు. ఆ పిల్ల ఎంత చక్కగా పాడుతుంది, ఇంత కమ్మని కంఠం. ఈ కుర్రాడెవరు, పిల్ల కూడా మహా అందంగా ఉంది, ఈ కుర్రాడెవరు ఏమిటి అని చూస్తున్నారు. శబ్దం వినపడేసరికల్లా ఏమైంది, తీరా చూస్తే నది నుంచి ఇక్కడికి లోపలికి నీళ్ళు వస్తాయి కదా,
ఆ నది నుంచి నీళ్లు కాలవ లోపలికి వచ్చి లోపల ఉన్న కొలంలో ప్లెంటీగా ఉంటాయి, ఫుల్గా చేపలు ఉంటాయి. ఆ చేపలు పట్టడానికి ఒక జాలరి వాడు ఇబ్రహీం ఫ్రెండ్ ఒకడు రహస్యంగా లోపలికి వచ్చాడు. ఇబ్రహీం తోటి కనుక మాట్లాడితే అతనికి ఏదో 5 ఇవ్వాలి, 5-10. నిశ్శబ్దంగా చేపలు పట్టుకోవడానికి వచ్చాడు వాడు. వచ్చేసరికల్లా ఈ రాజుగారు దిగి ఎదుర్కొంటాడు. ఖలీఫా దిగి వాడిని ఎరా అని పట్టుకున్నాడు. వాడు కాళ్ళు వణికిపోయినాయి. ప్రభు క్షమించండి, క్షమించండి, డబ్బులు అవసరమైనాయి, 10 చేపలైనా పట్టుకుందాం అనుకున్నాను అనేసరికల్లా ఎరా దొంగ వదవా ఇట్లాంటి పని చేస్తావా అని, విప్పు నీ బట్టలు ఇప్పు నాకు కావాలని వాడి బట్టలు ఇప్పించి, బెస్తవాళ్ళకు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది, వాడిని వచ్చిన గావంసాతో అక్కడ నుంచోబెట్టి ఆ బెస్త బట్టలు తను కట్టుకుని ఓ 3 చేపలు పుచ్చుకుని తలుపు కొట్టాడు. తలుపు కొట్టేసరికల్లా ఇబ్రహీం ఎవరో తలుపు కొట్టారని చూసుకుని ఆ వెలుగులో రాత్రి ఆన్లో ఉన్నాడు కదా, ఈ బెస్తవాడి బట్టల్లో ఉండి చేపల వాసన వస్తున్న ఖలీఫాను చూసి ఎరా రషీద్ వచ్చావా అని అడిగేసరికల్లా వచ్చానంటే ఈ అమ్మాయి నవ్వుతూ బాగుతే వచ్చిన వాడి వచ్చావు కదా, ఆ చేపల 4 కాల్చి తీసుకురా ఎంచక్క బాగుంటుందని. ఈ ఖలీఫా గారు తనే స్వయంగా వెళ్ళి ఆ ఇబ్రహీం వంట చేసుకునే గదిలో కూర్చుని పొయ్యి వెలిగించి ఓ పెనం పెట్టి ఆ చేపల్ని కత్తిరించి వాటిని వేయించి ఆ వేపుడు ముక్కలు పుచ్చుకొని లోపలికి వెళ్తే ఇది అలీనూర్ అన్నాడు, అబ్బా ఎంత బాగా చేసావు, సమయానికి ఏదో ఒకటి ఆహారం, పళ్ళును ద్రాక్షరసం అంతా పొట్టె నిండుతుంది, కాసేపట్లో పోతుంది, మంచి కడుపు నిండా ఆహారం తెచ్చావు, ఇదిగో అని 3 కాసులు చేతిలో పెట్టాడు. 3 కాసులు చేతిలో పెడితే ఇతను అన్నాడు, రషీద్ వేషంలో ఉన్న ఖలీఫా, వద్దు నాకు డబ్బులు వద్దు, ఈ అమ్మని పాట పాడమనండి దగ్గర నుంచి వింటాను, మొహం చూస్తూ పాట వింటాను అన్నాడు. అంటే అంతకంటేనా నువ్వు చక్కగా ఆహారం తెచ్చిపెట్టావని ఆ పిల్ల పాట పాడడం మొదలెట్టింది. రషీద్ గారు రూపంలో ఉన్న ఖలీఫా గారు ఆనందంగా విన్నాడు. సంగీతం విన్నాక నాకు ఎంత బాగుందమ్మా పాట, ఎంతో బాగా పాడేవన్నాడు. అనగా తాగేసి ఉన్నాడు కదా యాలీనూరు, నీకు నచ్చిందా ఈ అమ్మాయిని నీకు ఇచ్చేస్తాను పట్టుకుపోను అనేసరికల్లా ఈ అబ్బాయి అడిగాడు, రషీద్ అడిగాడు అనమాట వెంటనే. ఖలీఫానే, రషీద్ వేషంలో ఉన్న ఖలీఫా, ఏమబ్బాయి నువ్వు కానీ ఈ పిల్లని ఎక్కడి నుంచైనా లేవ తీసుకొస్తున్నావా, నిజం చెప్పు, కొనుక్కొచ్చావా, ఎక్కడి నుంచైనా లేవ తీసుకొచ్చావా అంటే అలీనూరు వల ఏడ్చి, నేనేం చేయను, నా జీవితం ఇలా అయిపోయింది, ఈమెను నేను పోషించలేను, కన్నెరగంది, భారీగానే ఉంచుకున్నాను, పెళ్లి చేసుకున్నాను అని తన కథ అంతా నేను సుల్తాన్ గారి పెద్ద వజీరు కొడుకుని అని మొత్తం కథ అంతా చెప్పేసరికల్లా తను అన్నాడు, నీకు నువ్వేం చేయక్కర్లా, నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తా, ఒక కాగితం పెన్ను పట్టుకురా, నీ సంపద అంతా నీకు వస్తుంది, ఈ అమ్మాయిని నువ్వు వదిలిపెట్టక్కర్లా, ఈ అమ్మాయితోటి నువ్వు హాయిగా ఉందువు కానీ అని చెప్పి కాగితం పట్టుకురా అన్నాడు. కాగితం పట్టుకురామని సరే ఏం చేశాడు, ఉత్తరంలో రాసి పెట్టాడనమాట. ఎవరికి రాశాడు, బస్రా నగరంలో ఉన్న సుల్తాన్కి ఈ ఉత్తరం తీసుకొచ్చేవాడు అల్ఫజల్ అనేటువంటి నీ వజీర్ కొడుకు, ప్రధానమంత్రి కొడుకు అలీనూర్ అనేవాడు, నువ్వు సుల్తాన్గా దిగిపో, వీడిని సుల్తాన్ చెయ్యి అని రాసేసి తన సంతకం పెట్టి ముద్ర వేసి ఇచ్చేసాడు. అది చూడంగానే ఈయనకి తెలిసిపోయింది, ఈ ఇబ్రహీంకి అర్థమైపోయింది, ఖలీఫాని కాళ్ళు వణుకుతూ కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను క్షమించండి అని. పర్వాలేదు, ఈ పిల్ల చాలా చక్కగా ఉంది, చక్కటిగా పాట పాడింది, వీళ్ళు మంచివాళ్ళు, అరే కుర్రాడా నువ్వు వెళ్ళిపో, బస్రా నగరానికి మళ్ళీ వెళ్ళు అని చెప్పి జఫర్ ఉన్నాడుగా తన పక్కన, వీడికో 100 నాణాలు ఇవ్వమని వాడికో 100 దినారాలు ఇప్పించి, నువ్వు వచ్చేదాకా నీ భార్య మా దగ్గర సేఫ్గా ఉంటుంది, నువ్వు సుల్తాన్ అయ్యాక నీ భార్యని నీ దగ్గరికి పంపిస్తామన్నారు. ఓహో, అమ్మాయి పద నువ్వు మాతోటి రాని ఖలీఫా ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని జనానాకి తీసుకెళ్ళిపోయాడు. బానిసగా కాదు, ఈ పిల్లని సుల్తాన్ భార్యగా. అమ్మాయి ఏడ్చింది, నువ్వేం కంగారు పడద్దమ్మా, నీ భర్త అక్కడ రాజు అవుతాడు, సుల్తాన్ అవుతాడు, నువ్వు సుల్తాన్కి రాణివవుతావు, నువ్వు వాడిని నిన్ను అమ్మాయి తలుచుకోకుండా వాడిని నీతో ఉంచుకోవటం, నువ్వు నన్ను అమ్మేసైనా నువ్వు బతకమని నువ్వు చెప్పడం, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నాకు చాలా నచ్చింది, ఇది ఉండాలి మనుషుల మధ్య, డబ్బు వస్తుంది పోతుంది, ప్రేమలు కదా శాశ్వతం, నాకు చాలా నచ్చింది, అప్పుడప్పుడు పాట పాడి నన్ను సంతోషపెట్టు, పద నిన్ను కూతురులాగా చూసుకుంటానని తీసుకుపోయాడు. మనవాడేమో ఇక్కడికి బయలుదేరాక ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే రమగారు, మనం ఖలీఫా స్టోరీలు చెప్పుకుంటున్నాము. అలీనూర్ రాజుకి లెటర్ తీసుకొని వెళ్ళాడు. కొద్ది రోజులు ప్రయాణం చేసి పడవెక్కి వెళ్ళాడు, బస్రా నగరానికి వెళ్ళాడు. నగరంలో అందరూ ఇతను చూసి అలీనూర్ వచ్చేసాడు అని చెప్పుకున్నారు. సుల్తాన్ దగ్గరికి వెళ్ళేసరికి సరే ఏదో ఉత్తరం తెచ్చాడని ఆయన మరి ఎక్కడి నుంచో వచ్చాడు, ఉత్తరం తెరిచి చూసి ఖలీఫా ఆజ్ఞ ఏదైనా సరే ఆయన ఏదంటే అదే చేస్తాను నేను అని ఓపెన్ చేసి వీడిని రాజుని చేయండి అన్నాడు.
మరి ఆ. ఉత్తరంలో అదేగా ఉంది. సుల్తాన్ ఖలీఫా ఏం రాశాడు, ఈ తెచ్చిన వాడు ఫలానా వాడి కొడుకు అలీనూర్, వీడిని రాజుని చేయి. వీడిని సుల్తాన్ని చేయి, నువ్వు దిపో అని ఉంది. ఆ ఖలీఫా చెప్పడం అల్లా చెప్పినట్టే, దిగేస్తానన్నాడు. అనగానే ఆ వాసి అన్నవాడు ఏమిటి ఆ కాగితం ఏంటి, ఇవ్వండి అని, ప్రధానమర్చుడు కదా, ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నాడు. తీసుకుని అలా చూసి పర్రమని చింపేశాడు. ఆ ఖలీఫా ముద్ర వేసిన చోట చింపేశాడు. అయ్యో అయ్యో అదేమిట్రా నాయన అలా చేసావంటే, ఏంటండి లేకపోతే ఖలీఫా కనుక నీకు ఆజ్ఞిస్తే ఏం చేసేవాడు, ఆయన హస్తాలతో సదుస్తూరి ఎందుకుంటుంది, లేఖకుడితో రాయిస్తాడు, లేఖకుడు ముద్ర ఉంటుంది, అధికారులు ఎవరైతే దీన్ని మనకి పంపారో వాళ్ళ ముద్ర ఉండాలి. ఖలీఫా స్వదస్తూరితో రాసేది కుదరదు అసలు మనకి. ఈ దస్తూరి ఖలీఫాదని నమ్మకం ఏంటి, మీకే నమ్మకం నాకే నమ్మకం, మనం ఏనాడు చూసాం. వీడే ఎక్కడి నుంచో పుట్టించాడు, ముందు వీడిని అరెస్ట్ చేయించాడు. ఒక 5 నిమిషాలు సంభాషణ వచ్చేసరికల్లా ఈయనకి ఏమనిపించింది, నిజమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే వారం నాడు 15 రోజుల నాడు వీడి మీదకి వారెంట్ పుట్టించాం మనం. వీడు ఆ పిల్లని ఎవరితోనో తీసుకుని లేచక్కపోయాడు. ఇల్లు భస్మీపట్లం చేసినా మాట్లాడలా. ఇప్పుడు ఖలీఫా ఉత్తరం తెచ్చి సుల్తాన్ అయిపోదాం అనుకుంటున్నాడు. అంటే వీడు మంచివాడు కాదనమాట. పైగా వీళ్ళ నాన్న నా కోసం కొన్న బానిసని పెళ్లి చేసుకున్నాడు. అంటే వీడు రాజద్రోహి, వీడిని అరెస్ట్ చేయండి అని మళ్ళీ మొదటికి వచ్చింది కథ. అరెస్ట్ చేయండి అనేసరికల్లా సరే అరెస్ట్ చేసేశారు. అయితే ఈ కారాగారానికి పంపించినప్పుడు రాశారు కాగితం, వీడిని ప్రతిరోజు చిత్రవధ చేయాలి, చిత్రహింసలు పాలు చేయాలి అని. ఆ కారాగారానికి అధికారి ఈ ఒకసారి ఎప్పుడో అల్ఫజల్ వల్ల మేలు పొందినవాడు, అలాగే ఉంటారు కదా. అతను ఏం చేశాడు, లోపల తీసుకెళ్ళి శుభ్రంగా తనే గట్టు అది తుడిచి మంచి మెత్తటి పక్క ఒకటి వేసి, బాబు ఇక్కడ కూర్చో, ఇక్కడ పడుకో, నాకు కుదిరినంత మేలు చేస్తాను నీకు, మీ నాన్న నాకు ఉద్యోగం ఇప్పించాడు, భగవంతుడు మేలు చేసి నీకేదో కుదురుతుంది, అప్పటిదాకా మేము వాళ్ళని మేనేజ్ చేసుకున్నాం, నేను చూడడానికి ఎవడు రాడు, అందాక ఉండునైనా అని రోజు శుభ్రమైన ఆహారము అది పెట్టి వాడు పాడైపోకుండా వాడిని కాపాడుకుంటూ 20 రోజులు వెళ్ళదీశాడు. రోజు వీడికి వాళ్ళు 50 దెబ్బలు కొట్టాము, 30 ముట్టకాయలు కొట్టాము, 2 గుద్దులు గుద్దాము అని ఒక కాగితం రాసి పంపేవాళ్ళు రోజు. ఓ 20 రోజులు గడిచినాయి. 25 రోజులు మామూలుగా లెక్క ప్రకారం ఏంటి, 5 డేసో 6 డేసో ప్రయాణం దీంట్లో పడవలో వెళ్ళాడు. నేను సుల్తాన్ అయిపోయాను అని కాగితం పంపాలి కదా, పంపలా, ఏమీ రాలా. నెల అయిపోతుంది, నెల దాకా దగ్గర వచ్చేసింది. ఓ రోజు ఖలీఫా గారికి సంగతి మర్చిపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, ఆ పిల్లని తెచ్చి ఇక్కడ పెట్టాం, అదేదో కులాసాగా వెళ్తూ తిని హాయిగా ఆడాళ్ళతో 200 మంది ఉంటారు, 300-400 మంది, వాళ్ళతో పాటు జల్లేసుకుంటూ ముగ్గులు పెట్టుకుంటూ గోరిటాకు పెట్టుకుంటూ ఉంటుంది. వాడిని పంపించా, వాడు సుల్తాన్ అయిపోతాడు. ఆయనకి ధ్యాస లేదు, ఆయన గోల్లో ఆయన ఉన్నాడు. ఓ రోజు ఏమైంది, ఆయన జనాలలోకి వెళ్తుంటేమో అని ఏడుపు వినపడుతుంది. ఆయన ఎవరో ఏడుస్తున్నారు, ఎవర్రా ఏడుస్తున్నారు ఏమిట్రా నాయన అంటే మధ్యలో పాట కూడా వినపడుతుంది, ఏడుపు పాట. అది ఎవరు ఏడుస్తున్నారు ఏంటంటే ఆ అమ్మాయింది కదా, ఆ ప్రియ సఖి, ఆ పిల్లని ప్రవేశపెట్టారు. అప్పుడు గుర్తొచ్చింది, ఏమమ్మా ఏమిటి, ఎందుకు బాధపడతావు, నీకేమైనా నచ్చలేదంటే, కాదండి నెల అయిపోతుంది, సుల్తాన్ అయిపోయి ఉంటే ఈ పాటికి ఉత్తరం రాయడా, పోనీ నన్ను వదిలేసినా మీకైనా కబురు చేయాలి, ఏలేని వారికైనా కబురు చేయాలా, కబురు వస్తే మీరు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచుతారు, మీకు కబురు రాలేదు, ఏమయ్యాడో అలీనూరు, దారిలో ఏమైనా అయిపోయాడో, సముద్రంలో పడిపోయాడో, ఊరిళ్ళకి ఏదైనా తేడా వచ్చిందో, ఆ వాసి అసలు మంచివాడు కాదు, అక్కడ ఏం జరిగిందో అనగా నేనకి డౌట్ వచ్చింది, ఏమిటి ఇది, ఏం జరుగుతోంది అని. సరే ముందు ఉత్తరం ఇచ్చి ఒక మనిషిని పంపిద్దాం అనుకున్నారు. సుల్తాన్కి ఉత్తరం వచ్చింది, అలీనూర్ అనేవాడిని రాజుని చేయమని పంపించాము, ఏం జరిగింది అని. ఈ ఉత్తరం పంపించాక ఖలీఫాకి ఏమనిపించింది, ఉత్తరం వస్తే వచ్చింది, ఉత్తరం వెళ్తే వెళ్ళింది, జఫర్ నువ్వు వెళ్ళిపోవు అని చెప్పేసి తన దగ్గర సైన్యాధిపతిలాగా ఉంటాడు కదా ఒకటే అంగరక్షకుడు, సైన్యాన్ని తీసుకుని వెళ్ళు, ఏదైనా జరిగిందో అలీనూర్కి సుల్తాన్కి శిరచ్ఛేదం చేసే. ఈ అమ్మాయికి మాట ఇచ్చాం, సొంత పిల్లలా చూసుకున్నాను, ఇప్పుడు వాడు మన అల్లుడు, ఓహో బాగుంది, వాడు రాజు అవ్వాల్సిందే. 3 ముక్కలు చేప ముక్కలు పెట్టినందుకు తన దగ్గరున్న 10,000 రూపాయల బానిసని భిక్షగా ఇస్తానన్నాడు. అలాంటి వాడు అంత ధర్మాత్ముడు ఎక్కడ దొరుకుతాడు. అమ్మాయిని వదిలిపెట్టకుండా తను వెంట ఉంచుకున్నాడు. వాడిది బంగారు కొండ, వాడు బతికుండాల్సిందే, వెళ్ళిపోను అన్నాడు. ఓ పెద్ద గుంపును వేసుకుని ఈయన వెళ్ళాడు. ఈ కాగితం వచ్చేసరికల్లా ఈ వాసికి ఏమనిపించింది, ఏదో జరుగుతుంది, ఈ ఉత్తరం నిజమే అయ్యి ఉంటుంది, వాళ్ళు వచ్చే లోపల వీడిని చంపేసేయాలి.
ఇప్పుడు కనుక బయటపడింది అనుకో తన ప్రాణం పోతుంది. అయ్యో తెలియక చేశామనేస్తే సరిపోతుంది. ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు ఆ రాజుగారు. ఒకవేళ ఉత్తరం వచ్చి వాళ్ళు కూడా వచ్చేసారు అనుకో, ఈ ఉత్తరానికి సమాధానం చెబితే ఆ, వీడు కావాలని చేశాడు అని గనక అలీనూర్ చెప్పాడో ఖలీఫా సుల్తాన్తో పాటు తన్ని కూడా చేస్తాడు చిత్రవధ. ఉమ్, తెలియక చేశామంటే సరిపోతుంది. వాడు బతుకుంటే కుదరదు ఆ మాట అంటానికి. అంతేగా. వాడు పగ సాధించడానికి చేశానని చెప్పినా అయిపోతుంది తన పని. అందుకని ఏం చేశాడు, మనం ఏదైనా చేసేసేయాలి, వాడిని ఇన్ని రోజులు బతికుంచి ఉంచకూడదు, అలాంటి దుర్మార్గుడిని, ప్రజల్లో ఇలాంటి ఉద్దేశాలు కలుగుతాయి, ముందు వాడికి ఇదే రాసేసేయండి అని చెప్పేసి చావుకు ఫర్మానా రాయించారు. ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అలీనూర్ని చంపేయబోతున్నారు అని, మధ్యస్థానానికి తీసుకుపోతున్నారు. ఆ కాగితం వచ్చేసరికల్లా ఇతన్ని తీసుకుని బయలుదేరారు. అందరూ ఏడవటం మొదలుపెట్టారు. జనాలు ఏడుస్తున్నారు తీసుకొచ్చి, అయ్యో అల్ఫజల్ ఎంత మంచివాడు, ఈ పిల్లాడు ఎంత మంచివాడు, ఎంత అందగాడు, వీడిని చంపేస్తారా అని. సరే మధ్యస్థానానికి ఎదురుగుండా ఒక రాజభవనం ఉంది. సుల్తాన్ అక్కడికి వచ్చి ఆయన తలకాయ ఊపితే చంపేయటమే, తీసుకెళ్ళి అక్కడ నుంచో పెడతారు. లాస్ట్ మినిట్లో ఆయన టీట అన్నాడు అనుకో ఊరుకుంటారు. అందుకని సుల్తాన్ గారి సూచనల కోసం ఆపుకున్నారనమాట. వీడిని మధ్యస్థానానికి ఎక్కించారు. ఈ వాసి మాత్రం వేసేయండి వేసేయండి అంటున్నాడు కానీ సుల్తాన్ చెప్పేదాకా చేయకూడదు కదా. ఈ సుల్తాన్ వచ్చి సభాభవనం పైన నుంచున్నాడు కానీ ఆయన మధ్యస్థానం వైపు చుట్ల రెండో వైపు చూస్తున్నాడు. ఏమిటో జనాలంతా అటు చూడడం మొదలెట్టారు. దూరంగా ఒక పెద్ద సమూహం వస్తుంది. బోల్డని గుర్రాలు, మనుషులు, రథం లాంటివేవో వస్తున్నాయి. అంటే మనకి ఖలీఫా నుంచి ఏదో ఆజ్ఞ వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఈ చావు మేళం ఎందుకు, ఆగండి అదేంటో చూద్దామన్నారు. వాసికి భయం వేసింది, అమ్మో ఏదో కంపనిపోతుంది. సుల్తాన్ గారు సౌత పైభాగం నుంచి కిందకి దిగి వెళ్ళాడు. జఫర్కి ఎదురొచ్చాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు జఫర్. అడిగేసరికల్లా ఈ ఊళ్ళో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడు నా కోసం అని కొనుగోలు చేయబడిన బానిసని పెళ్లి చేసుకున్నాడు, తనే రాజవ్వాలని ఒక కాగితం రాసుకొచ్చాడు, వాడిని ఉరిదీపోతున్నామన్నాడు. అనేసరికల్లా నేను గట్టిగా అరిచాడు జఫర్, ఒకవేళ అలీనూర్కి కత్తి ఘాటు పడినా వాడిని చిత్రవధ చేస్తాను నేనండి. అరిచేసరికి సుల్తాన్ కంగారు పడ్డాడు. అదేంటి ప్రభు మీకు ఎలా తెలుసు అన్నాడు. ఎలా తెలియటం ఏంటి, కాగితం రాసి ఇచ్చి పంపించింది మేము. ఖలీఫా ఎవ్వరి కోసం కాగితం ముట్టుకోడు, సంతకం పెడతాడంతే. ఆయనే ఉత్తరం రాశాడు. నువ్వు సుల్తాన్వి, ఖలీఫా దస్తూరిని నువ్వు గుర్తుపట్టవా? ఓ ప్రత్యేకమైన దస్తూరి కదా, పైగా ఆయన రాజముద్ర వేశారు, హాత్ తేరి అని గట్టిగా అరిచాడు. జఫర్ అనగానే సుల్తాన్ కోలబడిపోయాడు. ఏలిన వారు క్షమించాలి, నా పొరపాటు అయిపోయింది. వాసి అనే ఒక ప్రధాన మత్స్యుడు నన్ను మిస్లీడ్ చేసేశాడు, వాడికి ఏవో పాత పగలున్నాయి అని కేకలు పెట్టాడు. అలీనూర్ని ఏం చేశారంటే వాడి ఒంటి మీద ఒక్క దెబ్బున్నా నీ సంగతి చెప్తానన్నాడు ఈయన. రోజు కాగితం ఏమొస్తుంది వీడికి, 50 కొరడా దెబ్బలు, 40 మొట్టికాయలు, 30 గుద్దులు, ఇలాంటివి. భయం వేసింది దీనికి, వాడి ఒంటి మీద ఏమైనా దెబ్బలుంటే చచ్చానే నేనని. తీరా వాడిని తీసుకొస్తే వాడు బాగానే నీడ పట్టుడ 4 రోజుల నుంచి పోషింపబడుతున్నాడు, దిగులుగా ఉన్నాడు, దెబ్బలు లేవు. అంతా పరీక్షను చూసి ఇప్పుడు సుల్తాన్ చెయ్యాలి అని ఈయన కారాగారం వాడి వైపు చూశాడు. వీళ్ళ నాన్న నాకు సహాయం చేశాడు, నేను వాడిని కొట్టలేదండి, గట్టిగా కాగితం రాశాను. అక్కడి నుంచి తీసుకుపోయి ఆయన సుల్తాన్ చేశారు. వాసిని తెచ్చి నుంచోబెట్టారు. నుంచోబెట్టేసరికల్లా జఫర్ అని అడిగాడు అనమాట, సుల్తాన్ అలీనూర్ నువ్వేం చెప్తే అది చేస్తావేండి, నువ్వే ఇక్కడికి ప్రభువువి, ఈ ఊరికి బస్రాకి రాజువి, నువ్వు ఏం చేయమంటే అది చేస్తానంటే అతను అన్నాడు, వాసి అలీనూర్ నువ్వేమో మీ అల్ఫజల్ లాంటి గొప్ప తండ్రికి కొడుకువి, నేనేదో సామాన్యుణ్ణి, పగ తీర్చుకోవటం నా ఉద్దేశం, అందుకే అలా చేశాను, అంతే తప్ప ఇంకేమీ లేదు. ఎలాగైనా మీ నాన్నకి పేరు తెచ్చేవాడివే, నువ్వు నాకు పేరు తెచ్చేవాడివిగా ఉండవు అనేసరికల్ ఇతనికి వాళ్ళ నాన్న యొక్క వివేకం వాడిలో మేల్కొందనమాట. కోపం వచ్చింది వీడి వల్ల 4 రోజులు తను జైల్లో పడ్డానని. వీడి వల్లే తను పారిపోవాల్సి వచ్చింది బస్రా నుంచి. కానీ పారిపోవటం వల్లే తనకి ఖలీఫా పరిచయం అయ్యాడు, పారిపోవటం వల్లే తను ఈ ప్లేస్కి సుల్తాన్ అవుతున్నాడు. ఇది ఆలోచించుకుని ఈ వాసిని వదిలిపెట్టేయండి, ఇతని ఉద్యోగం తీసేస్తాను, ఇతను ఇంకా మంత్రిగా నేను ఉంచుకోను, నాకు మంత్రిగా ఎవరినైనా చూసుకుని నేను పెట్టుకుంటాను. పాత సుల్తాన్ గారిని అక్కడి నుంచి తీసేస్తారు, వేరే ఊరికి గవర్నర్లు అనమాట, ఇంకెక్కడో ఊరికి వేస్తారు. ఆయన గౌరవంగా ఆయన బిల్డింగ్లో ఆయన ఉండనిస్తారు, వీడికి ఇంకో కొత్త బిల్డింగ్ కడతారు. అక్కడి నుంచి నేను ఖలీఫాని కలవాలనుకుంటున్నానని అడిగాడు. అప్పుడు సరే ఇక్కడ అంతా అధికారులు అందరూ పాత అధికారులు అంతా వాళ్ళే ఉన్నారుగా, అధికారులంతా మీరు ఇక్కడ చూసుకోండి, సుల్తాన్ కొద్ది రోజులు బాగ్దాద్ నగరానికి వస్తాడని జఫర్ తన తాలూకు గుంపు సమూహం మొత్తాన్ని వేసుకుని బయలుదేరి ఈ కొత్తగా సుల్తాన్ అయిన అలీనూర్ని కూడా బాగ్దాద్కి తీసుకెళ్ళాక
వీళ్ళిద్దరూ అక్కడ కలుసుకున్నారు. అప్పుడు ఆయన ఇంకొకసారి అందరి సమక్షంలో ఇతని సుల్తాన్ గాను, ఆ అమ్మాయిని ప్రియ సఖి అనే పేరున్న అమ్మాయిని ఇతనికి సుల్తాన్ రాణిగాను, భార్యగా. సుల్తాన్ భార్యగాను ప్రకటించి, వీరిద్దరూ నా కూతురు అల్లుడు అని భావిస్తున్నానని ప్రకటించి సకల రాజమర్యాదలతోటి మళ్ళీ వెనక్కి పంపించాడు. వీళ్ళిద్దరూ ఎన్నాళ్ళలో బస్రా నగరానికి రాజు రాణిగా ఉండి ఖలీఫాకి కావలసిన ముత్యాలు, గంధము అవన్నీ ఇక్కడి నుంచే ఆయనకి పంపిస్తూ, మేలి ముత్యాలు దొరుకుతాయన్నమాట బస్రాలో. బస్రా ముత్యాలు ఇప్పటికీ ఫేమస్సే. ఆ ముత్యాలని వాటిని పంపిస్తూ ఎంతో సంతోషంగా కాలం గడిపారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే చేయండి.